హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 49. యశ్వంత్ మాత్రం ఫ్రెండ్ మాటలు అస్సలు ఏమాత్రం పట్టించుకోకుండా కింద పడ్డ మాయాని సరిగ్గా నిల్చోబెట్టాడు. రిషి భార్య వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు. మాయా మాట్లాడుతూ, నాకు తెలుసు నీ మనసులో ఇంకా అక్క ఉంది అని అంటూ ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయకుండానే తన పెదాలు లాక్ అయ్యాయి ఈ రిషి పెదాల మధ్య. ఊహించని ఈ చర్యకి మాయాతో పాటు యశ్వంత్ కూడా షాక్ అయ్యాడు. రే యదవా, నేను ఇక్కడే ఉన్నానురా అన్నాడు యశ్వంత్ మొహం పక్కకి తిప్పుకుంటూ. ఆ మాటకి రిషి భార్య పెదాలను వదిలి, అయితే మూసుకొని దొబ్బాయి, మర్చిపోయాను, వెళ్తూ వెళ్తూ డోర్ క్లోజ్ చేసి వెళ్ళు అంటూ చెప్పి మళ్ళీ భార్య పెదాలను అందుకున్నాడు. రేపు ఆఫీస్లో చెప్తాను రా నీ పని అనుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు యశ్వంత్ డోర్ క్లోజ్ చేసి. రిషి భార్య పెదాలను అందుకుంటూనే తనని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోయాడు. భార్యని మంచం మీదకి చేర్చి తన మీదకి చేరిపోయి తన పెదాలను వదిలి మొహం నిండా ముద్దులు పెడుతూ ఇందాక తను కొట్టిన చోట కూడా ముద్దు పెట్టి బాధగా తడిమాడు. భర్త చేస్తున్న పనులకి ఊపిరి బిగబట్టి మరీ చూస్తూ ఉంది మాయా. గట్టిగా కొట్టేశా, సారీ, ఇంకెప్పుడు కొట్టనులే అన్నాడు రిషి. అయినా నువ్వు చేసింది కూడా తప్పే కదా, అలా ఎలా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? ఒక్కసారి కూడా నన్ను అడగకుండా. అసలు నువ్వు నన్ను అడుగుంటే ఇంత ప్రాబ్లం అయ్యేదే కాదు అన్నాడు రిషి. అంటే బావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అడిగింది మాయ నీళ్లు నిండిన కళ్ళతో. నేను నా పెళ్ళాన్ని కాకుండా ఇంకెవరిని ప్రేమించాలి అడిగాడు రిషి. ఒక్క క్షణం లోకంలో ఉన్న హ్యాపీనెస్ అంతా తన దగ్గరే ఉన్న ఫీలింగ్ కలిగింది మాయాకి. భర్తని గట్టిగా హక్ చేసుకొని లవ్ యూ బావా అంది మాయా. లవ్ యూ టూ శ్రీమతి గారు అన్నాడు రిషి నవ్వుతూ. రిషి తనని మొదటిసారి శ్రీమతి గారు అని ప్రేమగా పిలిచేసరికి సిగ్గుతో భర్త గుండెల్లో మొహం దాచుకుంది మాయా. భార్య ప్రవర్తనకి నవ్వుకుంటూ తన పెదాలను మరొకసారి అందుకున్నాడు. భర్త ముద్దులో ప్రేమ కనిపిస్తూ ఉంటే హాయిగా ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉంది మాయా. ఆ ముద్దు అలా ఎంతసేపు సాగిందో తెలియదు కానీ ఇద్దరి ఊపిరి భారమైన వేళ ఇద్దరి పెదాలు దూరం జరిగాయి. మాయ ఆయాసంతో ఊపిరి తీసుకుంటూ ఉంటే భార్య వైపే చూస్తూ ఉన్నాడు రిషి. భర్త చూపులు తెలుస్తూ ఉంటే, బావా, అయినా ముందు నా మీద నుంచిలే, నాకు ఇంకా చాలా పనులున్నాయి. అయినా నేను నీ మీద కోపంగా ఉండాలి, అలా ఎలా అన్నయ్య ముందు ముద్దు పెట్టుకుంటావు? అసలు సిగ్గు సిగ్గు, అన్నయ్య ఏమనుకుంటాడు అడిగింది మాయ భర్త వైపు చూస్తూ. మీ అన్న ఏమనుకోవట్లే కానీ నువ్వు ఎక్కడికి కదలడానికి వీల్లేదు. ఇప్పుడు అసలే అమ్మాయి గారితో చాలా పనుంది అన్నాడు రిషి. పనా? ఏం పని బావా అంటూ అడుగుతున్న మాయా పెదాలు మరొకసారి లాక్ అయ్యాయి. కానీ ఈసారి రిషి ముద్దుతో ఆగకుండా మాయా టాప్లోకి చేతులు పోనిచ్చి నడుము మడతని సవరిస్తూ చేతుల్ని పైకి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. బావా అంటూ భర్త చేస్తున్న పనికి తమకంతో అరిచింది మాయా. రిషి మాత్రం నవ్వుకుంటూ పెదాలను వీడి మెడ మీదకి చేరిపోయి అక్కడంతా కూడా ముద్దులు పెడుతూ ఇంకా తనివి తీరక పంటిఘాట్లను బహుమతిగా ఇచ్చాడు. ఆ అంటూ అరుస్తున్న ప్రతిసారి ఒక కొత్త పంటిఘాటు యాడ్ అవుతూ ఉంది మాయా శరీరం మీద. భర్త చేస్తున్న పనులను ఆస్వాదిస్తూ తనని తాను భర్తకి పూర్తిగా అర్పించుకోవడానికి సిద్ధమైపోయింది మాయా. మాయా వైపు చూస్తూ ఉన్నాడు రిషి తన అంగీకారం కోసం. భర్త వైపు చూడలేక నవ్వుకుంటూ సిగ్గుతో కనురెప్పలు వాల్చేసింది మాయా. అదే ఆమె అంగీకారంగా భావించి పూర్తిగా ఆమె వలువలను ఆమె నుంచి దూరం చేశాడు రిషి. భర్త చేసే పనులు
కొత్తగా అనిపిస్తూ ఉంటే భర్తకి ఎలాంటి అడ్డు చెప్పలేక సైలెంట్గా ఉండిపోయింది మాయా. మాయా వైపు చూస్తూ తన పెదాలను అందుకొని తనలోకి ప్రవేశించాడు రిషి. అప్పటి వరకు ఉన్న ప్లెషర్ పోయి ఒక్కసారిగా భరించలేని నొప్పిని పరిచయం చేశాడు. కంటి నిండా నీళ్లతో భర్త వైపు చూసింది మాయా. మాయా వైపు చూస్తూ తన కన్నీళ్లు తుడుస్తూ మెల్లగా తనలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు రిషి. భర్తను గట్టిగా హగ్ చేసుకొని అతనికి అనుకూలంగా మారిపోయింది మాయ ఆ క్షణాల్లో. కొంతసేపటికి భార్య నుంచి దూరం జరిగి పక్కకి వాలిపోయాడు రిషి. భర్త వైపు చూడలేక ఇంకొక వైపుకి తిరిగిపోయింది మాయా. రిషి మాయాని దగ్గరికి లాక్కొని వెనక నుంచి ఆమె వీపు మీద ముద్దులు పెడుతూ, ఇప్పటికైనా నమ్మకం కలిగిందా అమ్మాయి గారికి? లేదా ఇంకో డివోర్స్ అంటూ మాట్లాడతారా? అడిగాడు రిషి. లేదు, అస్సలు మాట్లాడను అంది మాయ కంటి నిండా నీళ్లతో. భార్యని తన గుండెల మీదకి తెచ్చుకొని తనకి కొడుతూ ఉన్నాడు రిషి. భర్త గుండెల్లో ఒదిగిపోయి హాయిగా పడుకుండిపోయింది మాయా కూడా. ఇక్కడ ఇంటికి వచ్చాడు యశ్వంత్. ఇంట్లో కేవలం భార్య మాత్రమే ఉండటంతో, ఆర్య శౌర్య కాలేజ్కి వెళ్ళారా? అడిగాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. అవును, అదేంటంటే ఏదో రికార్డ్ కరెక్షన్ చేయించుకోవాలంట, అందుకనే వెళ్ళారు. ఒక 2 గంటల్లో వచ్చేస్తాము అని చెప్పారు అంది మిథున. యశ్వంత్ చుట్టూ చూశాడు. అక్కడ పని వాళ్ళు కూడా ఎవరూ లేకపోవడంతో భార్యని గట్టిగా హత్తుకొని, ఒక గుడ్ న్యూస్ చెప్పనా? అడిగాడు యశ్వంత్. అబ్బో, గుడ్ న్యూసా? ఏంటి సార్ అది? అడిగింది మిథున భర్త చుట్టూ చేతులు వేస్తూ. రిషి మాయ కలిసిపోయారు అన్నాడు ఆనందంగా. నిజంగానా? ఇంత తక్కువ టైంలోనా? అస్సలు నమ్మలేకపోతున్నాను యష్, నువ్వు చెప్తుంది నిజమేనా? అడిగింది మిథున. అవును మిథున అంటూ డివోర్స్ పేపర్స్, ఆ తర్వాత రిషి కోపం పడటం అన్నీ చెప్పాడు యశ్వంత్. అబ్బా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు నువ్వు. నిన్నటి నుంచి పిచ్చ టెన్షన్ పడుతూ ఉన్నాను తెలుసా. సియా బ్రతికే ఉంది అని తెలిసిన తర్వాత రిషి అన్నయ్య ఏం నిర్ణయం తీసుకుంటాడా అని నిజంగా చాలా భయపడిపోయాను అంది మిథున. నిజానికి నేను కూడా అందుకే తను స్పృహలోకి వచ్చే వరకు చెప్పలేదు. కానీ నా భయాలన్నీ పట్టాపంచలు చేస్తూ వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. అందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడు యశ్వంత్. ఇందాకే అమ్మ ఫోన్ చేసింది. రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తారంట మన సియాకి అంది మిథున. అయితే ఇంట్లో పెద్ద పండుగే అన్నాడు యశ్వంత్. అవును అంటూ భర్త నుంచి దూరం జరగాలి అని చూసింది మిథున. కానీ యశ్వంత్ భార్యకి ఆ అవకాశం లేకుండా తనని గట్టిగా పట్టుకోవడంతో, బాబు మనమున్నది హాల్, కొంచెం గమనిస్తే బాగుంటుందేమో. ఇంట్లో ఎవరూ లేరు కదా, అలా అని పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు. అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు, నేను పెద్దగా పట్టించుకోను. నేనా పట్టుకుంది నా పెళ్ళాన్నే కదా. అంటే ఏంటి, ఇంతకుముందు యష్ లాగా ఎవరు పడితే వాళ్ళని పట్టుకోవాలని అంత ఆశగా ఉందా? అయితే నన్ను వదిలే అంది మిథున. అవును, సండే ఎక్కడికో ప్లాన్ చేసావు కదా, వెళ్దామా? లేదు, పోస్ట్ పోన్ చేసా. సియా వచ్చింది కదా, తనని బాగా చూసుకోవాలి. హలో, కొంచెం మీ మొగుడు గురించి కూడా చూడండి. ఎంతసేపు అత్తగారు మామగారు ఆడపడుచులు మరుదులు కాదు, కొంచెం ఇంతమందిని ఇచ్చిన మొగుడు గురించి కూడా ఆలోచించాలి అన్నాడు యశ్వంత్. అవునా, చాలా ఆలోచిస్తాను కానీ ఇప్పుడు కాదు, కొన్ని రోజులు పోయిన తర్వాత అంటూ అప్పుడే బయట నుంచి ఆర్య శౌర్య వస్తూ ఉండడం గమనించి భర్తని దూరం తోస్తుంది. తమ్ముళ్ళు రావడం చూసిన యశ్వంత్ కూడా భార్యకి దూరం జరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వదిన, రేపు సియా ఇంటికి వచ్చేస్తుందట, నిజమేనా? అడిగాడు ఆర్య మిథున వైపు చూస్తూ. అవునార్య, ఇందాకే అమ్మ ఫోన్ చేసింది. నాకు కూడా ఇప్పుడే చేసింది మమ్మీ అన్నాడు ఆర్య. సరే, మీ అన్నయ్య వచ్చేసాడు, మీరు కూడా వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తే ముగ్గురికి భోజనం పెట్టేస్తాను. ఆల్రెడీ డ్రైవర్ చేత అమ్మకి నాన్నకి క్యారేజ్ పంపించేశాను, మీరు కూడా ఫాస్ట్గా వచ్చేసేయండి అంటూ చెప్పడంతో ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే నిద్రలేచి టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంది మాయా.
నీకింత శ్రమ ఎందుకు బంగారం? తర్వాత చేసుకోవచ్చు కదా! నేను క్యాంటీన్‌లో తినేస్తా అంటున్న భర్త వైపు కోపంగా చూసింది మాయ. ఇంకొకసారి క్యాంటీన్ కాకరకాయ అన్నావంటే అప్పుడు చెప్తా. అయినా నీకు మొన్నే చిలకకి చెప్పినట్టు చక్కగా చెప్పాను కదా! రేపు మనకి సేవింగ్స్ అంటూ ఏముంటాయి? నువ్వలా బయట తింటే నీ హెల్త్ దాని గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా! అంది మాయ. సరే సరే మేడం అంటూ భార్య టిఫిన్ వడ్డించడంతో హాయిగా తినేసి అక్కడి నుంచి బాక్స్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నిన్న ఏదేదో వాగేశాను వీడి దగ్గర. ఇప్పుడు ఆడుకుంటాడేమో. ఏం చేస్తాం తప్పదు కదా అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళి యశ్వంత్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు రిషి. రిషి రావడం, డైరెక్ట్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోవడం అన్నీ చూసిన యశ్వంత్ నవ్వుకుంటూ ఇప్పుడు దొరికావురా, నిన్నొక ఆట ఆడుకోకపోతే నా పేరు యశ్వంతే కాదు అనుకుంటూ తన పిఏని పిలిచి వెళ్ళి రిషి సార్ని నా దగ్గరికి రమ్మని చెప్పు అంటూ ఆర్డర్ పాస్ చేయడంతో ఆమె అక్కడి నుంచి రిషి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. కావాలనే ఆడుకుంటున్నాడు ఎదవ అనుకుంటూ ఇక చేసేదేం లేక అక్కడి నుంచి యశ్వంత్ దగ్గరికి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు రిషి. ఏంట్రా, నిన్న నా కళ్ళ ముందే నా చెల్లిని ముద్దు పెట్టుకున్నావు, ఒళ్ళెలా ఉంది అడిగాడు యశ్వంత్ పైకి లేస్తూ. హలో, నేను ముద్దు పెట్టుకుంది నా పెళ్ళానికి, అయినా నీ చెల్లికి కాకుండా వేరే ఎవరికో ముద్దు పెడితే అప్పుడు నువ్వు బాధపడినా కోపం పడినా ఒక అర్థం ఉంది. నేను నీ చెల్లికి ముద్దు పెట్టుకుంటే నీకేమైందిరా అడిగాడు రిషి. ఏంట్రా, నా చెల్లికి కాకుండా ఇంకొక అమ్మాయికి కూడా ముద్దు పెట్టే ఆలోచన ఉందా నీకు? చెప్తా, ఈ విషయం నా చెల్లికి చెప్తే అప్పుడుంటుంది నీకు అన్నాడు యశ్వంత్ ఫోన్ చేతిలోకి తీసుకుంటూ. ఒరే బాబు, అంత పని చేయకురా, ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న ప్రేమని తుంచేయకురా అన్నాడు రిషి. లేదు లేదు లేదు, ఈ విషయం ఖచ్చితంగా నా చెల్లికి తెలియాలి అంటూ మాయాకి డయల్ చేశాడు యశ్వంత్. తల కొట్టుకుంటూ బామ్మర్ది వైపు చూశాడు రిషి. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.